నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ రేపు నామినేషన్ వేయనున్నారు. ఉదయం 9 గంటలకు కావలి పట్టణంలోని ఆర్టీసీ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేయబోతున్నట్లు తెలిపారు. స్వతంత్ర అభ్యర్థిగా తాను పోటీ చేస్తుంటే ప్రజలు, నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చి తనకు మద్దతు తెలుపుతున్నారని వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన తాను నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదని, బీసీలు అంటే బ్యాక్బోన్ అని పసుపులేటి సుధాకర్ అన్నారు. సోమవారం ఉదయం 9 గంటలకి ఆర్టీసీ బస్టాండ్ నుంచి ర్యాలీగా వెళ్ళి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ చేయబోతున్నాము రేపు. కావున కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నామినేషన్కి తరలివచ్చి నామినేషన్ జయప్రదం చేయాలని చెప్పని కోరుకుంటాం. ముఖ్యంగా రాబోతూ ఉన్నారు, జనం అంతా కూడా మార్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా నామినేషన్ రేపేస్తాం. ఆర్టీసీ బస్టాండ్ నుంచి స్టార్ట్ అవుతుంది ర్యాలీగా. మన ఉదయగిరి బ్రిడ్జి సెంటర్ నుంచి ర్యాలీగా స్టార్ట్ అయ్యి ఆర్డీఓ ఆఫీస్ దగ్గర నామినేషన్ చేస్తాం 9 గంటలకి. కావలి ప్రజలు చాలా విసిగి చెందిపోయారు. వీళ్ళ అబద్ధాలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అబద్ధాలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. ప్రజల్లో చాలా చైతన్యం వచ్చింది, మార్పు వచ్చింది. ఈ కావలి నియోజకవర్గంలో ఈ ఇద్దరు పందిపోటు దొంగల్ని తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.